పారే ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. నీకే నిరే కొనియాడే
చెప్పండి. అయ్యో చాలా కష్టమే. ఇప్పుడు తమిళనాడులో మన సెల్ ఫోన్కి ఒక సైన్ వస్తుంది, మీకు వచ్చిందా? క్వింగ్ 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 క్వింగ్. అది వస్తే ఇస్రాయెల్ దేశంలో ఇప్పుడు అక్కడి నుంచి మన జూమ్లోకి ఒక సహోదరు వస్తుంది, కృపమ్మ అని. ఒక యూదురాలు కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఆమెను పరామర్శిస్తానికి ఇక్కడి నుంచి వెళ్ళింది ఆమె. వాళ్ళిద్దరు కూర్చొని లాక్డౌన్ నుంచి వాళ్ళు వాక్యం వింటున్నారు. ఆ యూదురాలు మారాలని ప్లాన్ చేస్తారని చెప్పేదేమో అర్థం కదా ఆమెకి. కానీ దేవుని సన్నిధిలో కూర్చుంటుంది కాబట్టి దేవుడు మారాలని ఎదురు చూస్తున్నాము. ఆమెను అడిగి ఆమె ఎట్టుంది యుద్ధం అంటే. అక్కడ చెప్తున్న సమాచారం ఏంటంటే అక్కడ బాగానే ఉంది. ఈ సైరన్ వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ పోయి ఇక ఐరన్ ఏమో ఉంటాయి, షెల్టర్ అంటారు దాన్ని, డోమ్స్. ఓకే, ఆ ఇనప దాంట్లో బాంబులు పడ్డా ఏ అపాయం జరగని దాంట్లోకి వెళ్ళి దాక్కోవాలి. ఏంటంటే దాక్కుంటే బతుకుతావు, లేవలేకపోతున్నానని కూర్చొని ఉంటే అయిపోద్ది. ఏంటంటే దేవుడు ఉన్నాడు కదా, ఇక్కడ కూడా నన్ను కాపాడుతాడులే. ఇప్పుడు మన భక్తి ఎట్టుందంటే గాల్లో దీపం పెట్టి ఏమంటారు, దేవుడు ఉన్నాడు కదా అనడం భక్తి ఎక్కువైపోయిందండి. మనం పరిగెత్తకుండా దావీదు శత్రువుల్ని జయించాడా, దేవుడు జయించాడా? అప్పుడు దావీదు కూర్చొని చేతులు పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నాడా? దావీదు తరమనా అంటే ఏమన్నాడు దేవుడు? తరుము అన్నాడు. తరిమే పని ఎవరిది? జయమిచ్చేది ఎవరిది? యుద్ధం చేసేది ఎవరిది? యుద్ధం చేసేవాడెవడో? యుద్ధం యెహోవాది. చాలా చోట్ల బాధ నిబంధనలు చదివితే మీరు సిద్ధంగా ఉండండి, యుద్ధంలోకి వెళ్ళి నేను చూసుకుంటానన్నాడు. వీళ్ళు సిద్ధపడాలి. సిద్ధపడకుండా యుద్ధభూమికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని పడుకుంటూ జయం ఇవ్వమంటే రాదు. మన యుద్ధం ఈ పాత నిబంధన కాలంలో కత్తులు కటారాలు. మనం ఇప్పుడు పోరాడినది వాయుమండల అధిపతులతో, దురాత్మల. మనకు ప్రార్థన అనే ఆయుధం ఉంది. మోకాళ్ళ ప్రార్థన వలన మనం విజయాలను పొందుకుంటాం. హల్లెలూయా. అదే బాంబు పడి నీ తల పగలకుండా పక్కన వాళ్ళు తలలు బయకెళ్ళే అనుకో, అప్పుడు చెబుతావు గొప్ప దేవుడు అయ్యా అంటావు. అప్పుడు మనకి హాయిగా ఉండవు. గొప్ప దేవుడి కార్యాలు ఎక్కడ చూశారు మీరు? చూసిన వాళ్ళు చూడండి, గుర్తుపెట్టుకోండి, జరిగాయి. మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగాయి. ఇంకోసారి పాడుతున్నప్పుడు హెజిటేషన్ లేకుండా పాడండి. ఒక్కసారి పాడాలా, 2 సార్లు పాడాలి? మీకే అండర్స్టాండింగ్ లేదు. కమాన్, 2 సార్లు మరి ఎత్తరే అందరూ. కమాన్, సేమ్ సాంగ్. రాజుల రాజు అని కూడా 2 సార్లు పాడాలట. యా, సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ నీతిని నే కొనియాడేదను. రాజుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ నీతిని నే కొనియాడేదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా
చాలాసేపు పాడాము, వాక్యం కూడా చాలాసేపు విన్నాము, ప్రార్థన మాత్రం తక్కువ చేశాం. ఎంతమందికి ప్రార్థన చేయాలని ఆశ ఉంది? దేవునితో చెప్పుకోవటమే కదా, దేవుణ్ణి అడగటమే కదా, దేవుని సన్నిధిని అనుభవించడమే కదా ప్రార్థన. అలాగే కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడండి. ఏమేమి కష్టాలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ చిక్కులు ఉన్నాయో, ఏ అవసరతలు ఉన్నాయో ఆయనతో చెప్పుకుంటే ఆయన తీరుస్తాడు. మనుషులు తీర్చలేరు మన సమస్యలకి. మన నిరుత్సాహాల్లో మనల్ని ఉత్సాహపరిచేవాడు దేవుడు ఒక్కడే. కృంగిన నిన్ను ఇంకా కృంగదీసేవారుగానే మనుషులు ఉన్నారు. పడిన నిన్ను ఇంకా నొక్కి వేసేవారిగానే మనుషులు ఉన్నారు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇప్పటికే నీవు లోకాన్ని నమ్ముకున్నావు, మనుషుల్ని నమ్ముకున్నావు, ఉద్యోగం నమ్ముకున్నావు, చదువుల్ని నమ్ముకున్నావు, ప్రభువును నప్ప అందరినీ నమ్మి చూసావు. ప్రభువును నమ్మి చూడు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితంలో అద్భుతాలు లేవా? గొప్ప దేవుడు అన్న అనుభవం రాలేదా? ఎంత గొప్ప దేవుడు నన్ను తప్పించాడు, నన్ను విడిపించాడు. నీ గృహములో ప్రభు ఉన్నాడా? నీ గృహములో సమాధానం ఉందా? నీ ఇంటిలో దేవుని దీవెనుందా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆవరణలో నీ నామములో కూడి వచ్చి నీ సన్నిధిలో మా హృదయాలను కమ్మరిస్తుండగా మా హృదయ వాంఛలను తీర్చే దేవుడిగా నీ ఉన్నావు కనుక ఏ గుండెల్లో నుండి ఏ మూలుగు నీకు వినబడుతుందో, ఏ విన్నపము నీ సన్నిధికి చేరుతుందో, ఏ బంధకములలో నుండి ఎవరు నీకు మొరపెడుతున్నారో, ఏ శోధనలో నుండి నీకు ప్రార్థిస్తున్నారో అట్టి వారి పట్ల ఈ సమయంలో నీ అద్భుతాన్ని జరిగించయ్యా. నీ రాకడ సూచనలు ప్రపంచమంతా కనబడుతుండగా మా భక్తిని కాపాడుకోవడానికి సహాయం చేయము, మా విశ్వాసమును కాపాడుకున్నట్టుకు సహాయం చేయము. నీ వచ్చినా మేము చచ్చినా నీ రాజ్యంలో ఉండాలనే ఆశ, ఆ పరలోక రాజ్యములో మా వారసత్వం ఉంది, మా పౌరసత్వం ఉంది అన్న విశ్వాసము నీ రాకడ సమయంలో నేను ఎదుర్కొని వధువు సంఘములో నేను ఉంటానన్న నమ్మిక కలిగిన వారికి మమ్మల్ని చేయను ఆయన. ఈ లోకం మమ్మల్ని లాగకుండా, ఈ శోధనలో చిక్కుకొని నీకు దూరం అవ్వకుండా యేసు వైపు చూచి విడుదల పొందుటకు నీకు మొర్రపెట్టి ఆపత్కాలములో విడుదల పొందుటకు మాకు సహాయం చేయి. లోకమంతా మా మీద తిరగబడి వచ్చిన నువ్వు మా పక్షంలో ఉంటే మాకది చాలయ్యా. నీ అందు ధైర్యపరచుకుని, నీ అందు నమ్మిక ఉంచే విశ్వాసం మాకు కలుగజేయం. సమయాన్ని దీవించి నడిపించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కుటుంబం కూర్చోండి, కుటుంబం కూర్చోండి, కుటుంబం కుటుంబం కుటుంబం. సాతాను ముమ్మరముగా కుటుంబాల మీద దాడి చేస్తున్నాడు. ఆది నుండి వాడి పని అదే. మొదటి కుటుంబాన్ని అటాక్ చేశాడు, ఆదాము అవ్వల్ని.
అలసిపోయి 3 రోజులు యుద్ధం చేసి ఎంత అలసిపోయి ఉంటారో, ఎన్ని గాయాలై ఉంటాయో, ఇంటికి వెళ్దాం, నీళ్లు తాగుదాం, ఇంటిలో సిద్ధపరిచిన ఆహారం తిందాం, బిడ్డల్నితో ఆడుకుందాం, విశ్రాంతి తీసుకుందాం అని ఆశతో వచ్చిన దావీదు తన అనుచరులు అందరూ ఒక్కసారిగా విస్తుపోయారు, ఆశ్చర్యపడ్డారు. తట్టుకోలేని బాధతో ఇల్లులన్నీ కాల్చబడి ఉండటం, వాళ్ళ సంపదలు, పశు సంపదలు, బిడ్డలు, భార్యలు, కుమారులు, కుమార్తెలన్నింటినీ అందరినీ బందీలుగా ఎత్తుకొని పోవటం, నిర్మానుషంగా ఉన్న వాళ్ళ నివాసాలు చూసినప్పుడు ఇక ఏడవటానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తూ మంచిదేనండి. ఏడుస్తూ మంచిదే. ఏడిస్తే గుండెల్లో ఉన్న బాధ బయటపడుతుంది. ఇప్పుడు లోకంలో మనుషులు ఏడవరు. పూర్వకాలం స్వరమెత్తి ఏడ్చేవాడు. ఇప్పుడు ఏడిస్తేనట చేతకాంతనం అనుకుంటారంట. అందులో మొన్న ఎవరో అన్నారు, ఈ మగవాళ్ళు అసలు ఏడవకూడదంటండి. మగవాళ్ళు ఇక్కడ మగవాళ్ళ ఏడిసింది ఆడవాళ్ళ? మగవాళ్ళు ఏడవడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీలో చాలామందికి రాలేదేమో. నా జీవితంలో ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయండి. బయట ఆడవను, మనుషుల దగ్గర ఆడవక్కర్లా, దేవుని సన్నిధిలో ఏడ్చిన రోజులు. ఒక మనిషి రక్షణ కొరకు, ఒక సమస్య పరిష్కారం కొరకు, దేవుని పరిచర్య కొరకు. ఈ మందిరం కాలిపోయినప్పుడు, ఆ బూడిదలో కూర్చొని ఈ స్లాబ్ వేస్తున్నప్పుడు, పొద్దున్న 6 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 6 గంటల దాకా వేస్తూనే ఉన్నారు. ఆ మూల చిన్న గది ఉండేది. ఆ గదిలో కూర్చొని నాకు మంచినీళ్ళు కూడా వద్దని స్లాబ్ అయ్యే వరకు ప్రార్థన చేసిన రోజు నాకు ఇంకా గుర్తుంది. 22 సంవత్సరాలు అయిపోయింది చర్చ వచ్చి. దేవుడు ఏడుపులో నుండి బలహీనత కలుగుద్ది, బలము కలుగుద్ది. నీ ఏడుపులో దేవుని వైపు తిరిగితే సహాయం దొరుకుతుంది. నీ ఏడుపులో కృంగిపోతే సాతాను నిన్ను అణిచివేస్తాడు. భక్తుల జీవితాలు చూసినప్పుడు మరొక భక్తుడు కనపడుతున్నాడు. ఆ భక్తుడి గురించి 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను, మీరు పర్మిషన్ ఇస్తే. మీరు అలాగ ఇవ్వరని తెలుసు కాబట్టి ఇవ్వకపోయినా చెప్తా. యోబు ఎవరండి ఆయన? యోబా జాబా? జాబ్ లేదు, జాబ్ లేదు, జాబ్ లేదు. పొద్దున చాలామంది ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా MBAలు, MCAలు, ఏంటండి బీటెక్లు, ఎంటెక్లు ఏమేమే చదివి టెంపరీ జాబ్స్ చేస్తున్నాం. పర్మనెంట్ జాబ్ కోసం ప్రార్థన చేయండి. జీతం సరిపోవటం లేదు. ఏదో ఒక సమస్య ప్రతి మనుషుడిని పట్టి పీడిస్తుంది. యోబు కుటుంబం పచ్చగా ఉందండి. పచ్చగా అంటే 6 కాయలు, 6 పువ్వులు, 6 మొగ్గలు, 6 పువ్వులట. అది ఎట్టవుతాయి? 3 పువ్వులు 6 కాయలు ఎట్టవుతాయి? అంటే డబుల్ బ్లెస్సింగ్ అన్నమాట. ఏంటంటే డబుల్ బ్లెస్సింగ్. అంతే. సాతాను ఇంటిలోనికి జ్వరపడ్డాడు. పర్మిషన్ తీసుకోని అనుకోండి. పర్మిషన్ లేకుండా అపవాది మనల్ని ఏం చేయలేడు. డోంట్ వర్రీ. అపవాదికి నువ్వు చోటిస్తే తప్ప, దేవుడు అనుమతిస్తే తప్ప మనల్ని ముట్టలేడు. నిన్ను ముట్టువాడు నా కనుపాపను ముట్టువాడులాగా సమానమని ప్రభు చెప్పాడు. నీ కంటిపాపను నువ్వు ముట్టుకో కనీసం. అలా కాపాడుతున్నాడు దేవుడు మనల్ని. కంటిపాపలాగా మనల్ని కాపాడే దేవుడు. మరి ఎందుకు వస్తున్నాయి ఈ నష్టాలు? ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు? ఎందుకు వస్తున్నాయి ఈ శోధనలు? అనేక సార్లు మన అవిధేయతలను బట్టి, మన అవిశ్వాసాన్ని బట్టి, అపవాదికి చోటు ఇచ్చిన దాన్ని బట్టి, ఎక్కడో 1 చోట 2 చోట్ల దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి అనుమతిస్తాడండి. యోబులాగా. అందరూ యోబులాగా శ్రమ పడుతున్నాను అనకండి. చాలామంది వాళ్ళ పాపమును బట్టి, వాళ్ళ అవిధేయతను బట్టి శ్రమల పాలే నేను కూడా యోబులాగా పడుతున్నాను అంటారు. యోబు నిందారహితుడు, చెడుతను అసహించుకున్నవాడు, దేవుని భయభక్తులు గలవాడు. కాబట్టి అతనిలో హేతువు లేదు, కానీ అతన్ని ఇంకా పరిశుద్ధపరిచాడు దేవుడు.
ఆయన నన్ను శోధించగా నేను మంచి సువర్ణం వలె బయటకు వచ్చానన్నాడు. యోబు ఎక్కడ కొట్టాడు సాతాను యోబునంటే, ప్రాపర్టీస్ పోతే పర్వాలేదండి, మళ్ళీ సంపాదించుకోవచ్చు. ప్రాపర్టీస్ లేకపోయినా బతకొచ్చు ఈ లోకంలో హాయిగా. ఎంత ఎక్కువ ప్రాపర్టీ ఉంటే అంత తలకాయిపోటు. అంటే ఎంత ఎక్కువ ఆస్తులు ఉంటే అంత ట్యాక్స్ కట్టాలి. మీకు తెలుసా? కడుతున్నారా మీరు? కట్టరా? ఎస్కేపా? పట్టబడతారు. ఎంత తక్కువ ఉంటే అంత సులభం. లెస్ లగేజ్ హ్యాపీ ట్రావెల్ అని పెట్టేవాళ్ళు ఇంతకుముందు. మా నాన్న మమ్మల్ని 8 మంది పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే 8 మంది పిల్లలు, 8 సూట్ కేసులు, బ్యాగులు, మా అమ్మగారు మూటలు కట్టేవారు. ఆ పులిహార, ఏంటంటో పలహారాలు అవన్నీ రైన్ ఎక్కించి దింపేటప్పుడు 1, 2, 3, 4 సామానులను మమ్మల్ని 23, 24 సామాన్లు లెక్క పెట్టుకునేవాడు మా నాన్న. వద్దన్నాను కదే, ఎందుకు పెట్టావు ఏంటంటే, పిల్లలండి, ఆకలండి అనేది ఆమె. ఏంటంటే ఇంత లగేజ్ పెట్టుకొని ఒక్కొక్క బిడ్డను మూట మర్చిపోయినా పర్వాలేదు, బిడ్డను మర్చిపోయి ఎక్కించుకెళ్తే. ఇవాళ మన ఫ్యామిలీస్లో సరే ఇప్పుడు ఒకరి తాను, ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు అనేది మొదలుపెట్టారు. మన జీవితంలో ఎన్ని సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, ఎంత ఎక్కువ అవుతుందో అంత రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అవుతుందండి. ఆస్తి ఎక్కువైతే దాని బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఒక పొజిషన్ మారామనుకోండి, మేనేజర్ పోస్ట్కి వెళ్ళావు, హాయి కదయా అంటే, అబ్బే హాయిగా అదే బాగుందండి. మేనేజర్ పోస్ట్కి వచ్చాక తల బయలుపోతుంది నాకు. నేను పని చేయటం చేయించగలను, నేను 10 మందితో పని చేయించలేకపోతున్నాను. దట్ ఈస్ ఏ మోర్ రెస్పాన్సిబిలిటీ కదా. యోబుకు చాలా ఇచ్చాడు దేవుడు, కాబట్టి ఇప్పుడు చాలా శోధన వచ్చింది. ఆస్తి పోతే పోతే పర్వాలేదు, ఆస్తితో పాటు ఏం పోయారు? ఒక బిడ్డ చచ్చిపోతేనే ఒప్పుకోరు కొంతమంది, 10 మంది బిడ్డలు చనిపోయారు. కానీ యోబు ఏడవలేదే ఎక్కడ. యోబు, దేవుడా ఎక్కడున్నావు, అన్యాయం చేశావే అనలేదే. యెహోవా ఇచ్చెను. అబ్బా, సాతాను వచ్చి నీ దేవుణ్ణి దూషిస్తాడు చూడని సవాల్ చేసింది, కానీ అతడు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాడో చూసావా నా సేవకుడు యోబు అని దేవుడు అంటే, అపవాది అన్నాడు, అన్నీ పోయినా ఏముంది, ఆరోగ్యం ఉంది కదా. అంతే, అది కుష్ఠరోగం అనుకున్నాం, సోరియాసిస్ లాంటిది అనమాట. కుష్ఠరోగం దొరదేదండి, సోరియాసిస్ తోళ్ళు ఊడిపోతుంటాయి. కొంతమందికి ఒళ్ళంతా ఒకలాగా నల్ల పొలుసులు కింద ఊడిపోవటం అనేది చూశాను నేను. చాలా భయంకరం, మంట పుట్టుతూ ఉంటుంది, గోక్కోబోతూ ఉండలేరు. సో బూడిదలో కూర్చొని గోక్కుంటా ఉన్నాడు. అప్పుడు జీవితంలో ఒక్కరు మాత్రం మిగిలారండి యోబుకి, దేవుడు తప్ప. దేవుడితో పాటు ఎవరండి చెప్పండి కొంచెం. అబ్బో, తెలుసా మీకు? భార్య కలిగి దొరికిన వాడికి మేలు దొరికెను. పెళ్ళిలో పాస్టర్ గారు చదవమంటే గబక్కన ఎవరో ఒకడు తప్పు చదివాడంట, భార్య దొరికిన వాడికి మేకు దొరికెను అని. మేకు దొరికితే దాని మీదే ప్రసంగం చేశాడంట పాస్టర్ గారు. ఇంతకుముందు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళొచ్చయ్యా, ఇప్పుడు భార్య మేకుంది, మేకు కట్టిన తాడుతో కట్టిన మనిషి ఎంత దూరం తిరిగినా ఎక్కడ తిరుగుతుంది? ఈ పరిధిలో కంటే ఎక్కువ తిరగటం కుదరదు, ఎక్కడ తిరిగినా మళ్ళీ దగ్గర రావాల్సిందే. ఒక లిమిట్, ఒక కంట్రోల్ ఉంటుంది భార్య ఉంటే ఖచ్చితంగా. భార్యను దేవుడు నిన్ను కంట్రోల్ చేయడానికి ఇచ్చాడు. నువ్వేమో మాటికి నన్ను కంట్రోల్ చేస్తుంది అంటావు. ఏంటంటే నా భార్య అండి, అది నైఫ్ అండి అన్నాడు. వైఫ్ కాదండి, నైఫ్ అన్నాడు. మీ ఇంట్లో నైఫ్లు ఉన్నాయా? తీసి పడాయి. నైఫ్ లేకుండా వంట చేసుకుంటావు, కాయగూరలు దొరుకుంటావు. నైఫ్తో చేసే పనులు చాలా ఉన్నాయి. మంచిగా వాడుకొని భార్యని, తప్పుగా వాడొద్దు. అన్నిటికీ బ్రేకులు వేస్తుందండి నా భార్య. అవును, భార్యను తీసేయి, నీకు కారు కొన్న బ్రేకులు తీసిపడాయి. బ్రేకులు లేని వాహనం ఏమవుద్దండి? గుద్దుకోదు. మేలు చూడండి, కీడు చూడకండి. భార్య ద్వారా మేలుంది. భార్యను పర్యవేక్షించవలసిన అవసరత నీకుంది. భార్యను తల్లిదండ్రులు వారి ఇంట్లో పెంచి పెద్ద చేసి నీ చేతులకు అప్పగిస్తారు. పెళ్ళిలో అప్పగిస్తే నువ్వు ఇంకా నీ పని మొదలు పెట్టాలి. ఆమెలో నువ్వు నీకు అనుకూలంగా ఆమెను చక్కగా చెక్కుకో. ఆమెలో ఏమైనా రఫ్ ఎడ్జెస్ ఉంటే నువ్వు ప్రేమతో వాటిని సరి చేసుకోవాలి. అంతేగాని
మాటికి చీటికి భార్యను భర్తను భార్య విమర్శించుకుంటూ కూర్చుంటే సైతాను తందనాలు ఆడతాడు ఆ ఇంట్లో. నువ్వు నిరుత్సాహపడ్డప్పుడు భార్య నిరుత్సాహపడితే భర్త ఎంకరేజ్ చేయాలి, భర్త నిరుత్సాహపడితే భార్య ధైర్యపరచాలి. యోబు స్థాయి వేరు, యోబు భార్య స్థాయి వేరు. పాపం ఆడవాళ్ళు బలహీనమైన ఘట్టం అంటే గొడవకొస్తారు. ఇప్పుడు బలహీనమైన ఘట్టం మేమేంటి? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో 50% లేడీస్ సైనికులు ఉన్నారటండి. వాళ్ళు తెగ పరిగెడుతున్నారు తుపాకులు పట్టుకొని భయంకరంగా. యుద్ధంలో పోటాపోటీగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటాడు. ఎందుకంటే ఆ దేశంలో చట్టం ఉంది, ఎవడైనా దేశ పౌరులు అందరూ మిలిటరీ ట్రైనింగ్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. నేను ఎప్పుడైతే చెప్తాను, క్రైస్తవుడు అంటే పాస్టర్ గారు కరెక్ట్గా ఉండాలండి, కూర్చునేవాడు ఎట్టున్నా పర్వాలేదండి అంటే కుదరదండి. క్రైస్తవుడు అందరూ పర్ఫెక్ట్గానే ఉండాలి. బలిపీఠం మీద ఉన్నా కింద కూర్చున్నా నువ్వు ఎవరివైనా యేసును బోల జీవించడమే మన గురి. కానీ లెవెల్స్ లేవండి. ఫస్ట్ గ్రేడ్ క్రిస్టియన్స్, సెకండ్ గ్రేడ్ క్రిస్టియన్స్ అని లేదు ఎక్కడ కూడా. క్రిస్టియనే. అందరూ దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. తట్టుకోలేరు తొందరగా. మీరు సంతోషం వచ్చినా తట్టుకోలేరు, దుఃఖం వచ్చినా తట్టుకోలేరు కదమ్మా. నోట్లో మాట అస్సలు తాగదు. ఆ బలహీనతను పెట్టుకొని దేవుడు వాడుకున్నాడు మగ్దలేని మరియని. యోబు పేతురుకు చెప్పుంటే నేను తిరిగి లేచాను అందరికి చెప్పమని ఉంటే చెప్పుండేవాడా? బొంకావు కదరా నిన్న కాక మొన్న, మళ్ళీ చెప్తావేంటి, సిగ్గొచ్చిందా, ఇప్పుడు బుద్ధి వచ్చిందా అని తిట్లు ఇచ్చేవాడు ఆడికి. అందుకని ఆయనకి ఆ మాట ఆయనకి చెప్పాలి. ఆయన చూసి పోయి మెదలకుండా తలుపేసుకొని కూర్చున్నాడు. కానీ మరియ చూసి ఏం చేసింది తెలుసా? నేను ప్రభువుని చూచి నేను సమాధి దగ్గర నుండి వీధుల్లో, యెరూషలేము వీధుల్లో అరుచుకుంటూ పోయిందంట. ఆమె పిచ్చి పెట్టింది అనుకున్నారంట అందరూ. మీ బలహీనమైన నోటిని ప్రభు కొరకు వాడండి, అది దీవించబడుతుంది. సాతానికి ఇవ్వకండి, అది మోసగించబడతాం. ఇంకా భక్తి అంటావు ఎందుకయ్యా? దేవుణ్ణి దూషించి చావరాదా? అంత బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అర్థం కాని స్థితిలో ఏంటి ఎలా ఉంది నా పరిస్థితి, నాకు 2 అంతలు వస్తుందని మనకు తెలుసు, ఆయనకి తెలియదప్పటికీ. తన భవిష్యత్తు ఏంటో ఆయనకి తెలియదప్పటికీ. ఆ స్థితిలో కూడా అంత నిరుత్సాహంతో అంత కృంగిపోయి ఉంటే ఏంటండి, నేనున్నాను కదండి, బిడ్డలు పోతే పోయింది, ఆస్తి పోతే పోయింది, మీకు నేను ఫిలప్ చేయండి, నాకు మీరు ఉండాం కదండి, నేను గోకుతానండి అందా. అబ్బే, ఇంకా దేవుడు అంటావు. దేవుణ్ణి దూషించి, అది ఎవరి మాట తెలుసండి? నీ ముఖం ఎదుటే యోబు దూషించకపోతే చూడు అంత చూసారా సాతాను. ఆ సాతాను ఎవరి ద్వారా మాట్లాడుతుంది ఇప్పుడు? సాతాను పాస్టర్ గారి ద్వారా కూడా మాట్లాడొద్దండి. భార్య ద్వారా మాట్లాడద్ది, భర్త ద్వారా మాట్లాడద్ది, పిల్లల ద్వారా మాట్లాడద్దు. యేసుప్రభు దగ్గర శిష్యుడి ద్వారా మాట్లాడాడు అపవాది. నీకు సిలువెక్కాలంటే నీకు దూరమగును గాక అంటే ప్రభు ఏమన్నాడు? సాతానా వెనక్కి పో. వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా సరే అది సాతాను సంబంధమైంది. ఆ సమయంలో నిరుత్సాహపడలేదు యోబు. చంపుతానే, చస్తానే, ముందు నిన్ను చంపి నేను చేస్తా. ఇదేగా ఇద్దరు గొడవ. భార్య భర్తలు ఇద్దరు విషయం దాగి చచ్చారు, ప్రేమికులు ఇద్దరు విషయం దాగి చచ్చారు. అక్కడక్కడ చూస్తుంటాను చూడండి. కారణం ఏంటి? సాతాను వాడు దొంగ, వాడు నాశనకర్త, వాడు చావాలి. మనం ఎంత తొందరగా చేస్తే వాడు గ్యారంటీగా వాడితో పాటు మనం ఉంటామని బతుకున్నంతకాలం ఎప్పుడు ప్రభువును క్షమించమన్నా దేవుడు క్షమించేస్తాడు. తన సొత్తుగా ఉన్న నిన్ను దేవుని రాజ్య వారసుడు అయిపోతామని దానికి భయం. అందుకని చావు అనే మాట ఎక్కువ వినబడుతుంది మన చెవుల్లో. చస్తా అనే మాట ఎక్కువ వస్తుంది మన నోటితో. ఈ 2 మాటలు క్రైస్తవుడి జీవితంలో నేను చావను, నేను బ్రతికి దేవుని కార్యాలు వివరిస్తాను. యోబు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని యొద్ద నుండి మేలేనా, కీడు అనుభవించొద్దా? మనకి అన్నీ ఇచ్చింది ఎవరు? ఆయనే. తీసుకుంది ఎవరు? ఆయనే. నీదేముంది, నాదేముంది ఈ లోకంలో? దిగంబరులుగా ఈ లోకంలోనికి వచ్చాము. మనం చచ్చిపోయినప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? ఏం తీసుకెళ్తారండి? దిగంబరులుగానే ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఏం కలిగి ఉందో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. యోబు తన నిర్మలతను కాపాడుకున్నాడు.
యోబు తన జీవితంలో అందే స్నేహితులు ఉన్నారు, 2 యోబులు యోబుకి. వాళ్ళు వచ్చి ఏం చేశారనుకున్నారు మీరు? ఆదరిస్తామని వచ్చి ఏడిపించిపోయేవాళ్ళు. ఎప్పుడు చూసినా స్నేహితులు అంటే, నీకు ఏదన్నా సమస్య వస్తే ఆ స్నేహితుల దగ్గర చెప్పుకుంటావు ఏంటండి? పోయి సన్యాసి రాసుకుంటే నూతులో దూకపోతుంటే కానిస్టేబుల్, నైట్ డ్యూటీ కానిస్టేబుల్, ఆగో ఆత్మహత్య చేసుకుంటావు, పోలీస్ స్టేషన్ రా అన్నాడంట. ఆ దూకపోయేవాడు, సార్ నా మాట వినండి సార్, నా బాధ వినండి సార్. ఏంటయ్యా నీ బాధ చెప్పు. ఇంట్లో నా భార్య గయ్యాలి సార్, బాధకనివ్వడం లేదు సార్ ఇంటికి వెళ్తే, అందుకే నేను చచ్చిపోదాం అనుకుంటున్నా. నాది కూడా అదే పరిస్థితి అయ్యా, అందుకే నైట్ డ్యూటీలు డే డ్యూటీలు వేసుకొని ఇంటికే పోవటం లేదు. అవునా సార్, మన వాళ్ళ బాధ ఎవరికి అర్థమవుతుంది సార్, ఏం చేద్దాం సార్? ఏముంది, నీకు నాకు తోడు, నువ్వు నాకు తోడు, ఇద్దరం కలిసి దూకుదాం పదా అని 2 కలిసి దూకి తెచ్చారటండి. వాడి దగ్గర సొల్యూషన్ లేదు, వాడికి నువ్వు చెప్తే నువ్వేం చెప్తాడు సమాధానం? దేవుని దగ్గరికి వెళ్ళండి మీ సమస్య పట్టుకొని. రాళ్లతో కొట్టి చంపాలని దావీదు మీద ప్రజలందరూ తిరగబడినప్పుడు, దావీదు గొల్లియాతుని చంపినోడు వీళ్ళందరినీ చంపలేడా? తిరగబడలేడా? కనీసం కొంత డిఫెండ్ చేసుకోలేడా దాన్ని? కానీ ఆ సమయంలో తన దేవుడైన యెహోవాను బట్టి దేవుని వైపు చూచాడు. ఎప్పుడు మీ కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, పరిస్థితులు తారుమారైపోయినప్పుడు, ఊహించని కార్యాలు జరిగినప్పుడు, ఎదురు చూడని స్థితిలో పరిస్థితులు మారినప్పుడు, సడన్గా అంటే కొన్నిసార్లు సడన్గా నా భార్య ఎప్పుడు మాట్లాడలేదండి అలాగా, ఎందుకంటే మాట్లాడుతుంది నాకు అర్థం కాలేదండి, తట్టగా మాట్లాడుతుంది, పీకు పిచ్చుగా తప్పేయాలనిపిస్తుంది అంటాడు ఒక ఆయన. ఏంటంటే నిన్ను తన్ని నాశనం చేయడానికి సాతాను కట్టిన కంకణం అది. ఎప్పుడు ఎదురు చూడు, డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ ఎవ్రీబడి. అందరి దగ్గర నుంచి నాకు ఎప్పుడు గౌరవించాలి, నన్ను అందరూ ప్రేమించాలి, నేనంటే హడ్డుల్ అందరికీ అనుకోకండి. పిల్లిని తీసుకొచ్చి గదిలో పెట్టి కొడితేనంట పులైపోద్దంట. పాపం మన అమ్మ స్త్రీలు మన దేశంలో పెళ్ళైనప్పుడు పెళ్లి కూతురు ఉంచుకొనే వస్తుంది పాపం తలకాయ. ఇది చాలా బాగుంది అని చెప్పి చాలా చక్కగా అనుకుంటారు. పాపం సరేనండి అంటుంటే ఊరికి సతాయిస్తాడు. ఏం చేస్తారు? మీ చేయని బాగుంటుంది. ఏం చేస్తావు అప్పుడు? ఏం చేస్తామండి? జ్ఞానము చొప్పున కాపురం చేయమన్నాడు. ఎప్పుడు కూడానండి భార్యాభర్తలు దూషించుకోకండి. ఇద్దరి మధ్య కంటికి కనబడిని 3వ వ్యక్తి అపవాది, వాడి ప్రణాళికలు ఉన్నాయి, వాడి అతను చూసుకుంటాడు. నువ్వు ఎప్పుడు వీక్గా ఉన్నావో, నువ్వు ఎప్పుడు అలిసిపోయి ఆఫీస్ నుంచి వచ్చావో అప్పుడే వస్తే చూడండి ఘర్షణలో. ఎప్పుడు ఆల్రెడీ ఒక డిప్రెషన్లో ఉన్నోడికి ఇంకొక డిప్రెషన్ వస్తే వాడు ఫుల్గా డౌన్ అయిపోతాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు తిరగడం నేర్చుకోవాలి. పసిగట్టాలి, ఇది సాతాను అంబో, ఇది సాతాను యొక్క ఎర అని తెలుసుకోవాలి. స్నేహితులు వచ్చారండి, ఏమన్నా ఎంకరేజ్ చేశారనుకున్నారా? నువ్వేదో తప్పు చేసే ఉంటావులే, చేయకపోతే నీకు ఎందుకు వస్తుంది ఇలాంటి కష్టం అని వాళ్ళు మళ్ళీ గుచ్చుతుంటే యోబుకి ఎంత బాధ అయిపోయిందో, చివరికి వారి మీద విరక్తి వచ్చేసిందండి. చాలాసార్లు మనం లోకాన్ని ఆశ్రయిస్తున్నాం, తాత్కాలిక ఉపశమనాన్ని కోసం వెళ్తున్నామే కానీ ప్రతి దానికి ప్రభు మనకి విడిపించగలిగిన వాడు ఉన్నాడన్నది గుర్తిస్తే, మోకరిస్తే అద్భుతమైన విజయం చూస్తాం. ఆనాడు తుమీము తెప్పించమన్నాడు, ఈరోజు మనకి అందుబాటులో ఉంది. ఎక్కడి నుంచో తేక్కర్లా, మన చేతిలోనే ఉంది పరిశుద్ధ గ్రంథం. ఇంట్లో ఉందా? ఇంటికోటి వద్దా? మనిషికోటి వద్దా? మనిషికోటి కొడుకోండి, ఇంటికోటి కాదు. ఆయన వాక్యం మన పాదాలకు దీపంగా ఉంది. ఆయన వాక్యం మన మనోనేత్రాలు తెరుస్తుంది. ఆయన వాక్యం నన్ను నా శ్రమలో నీ మాట నన్ను బలపరిచింది అన్నాడు దావీదు. కాబట్టి దేవుని వాక్యము, దేవుని సన్నిధిని మనం గుర్తించినప్పుడు ఈ అంచె దినాలలో కుటుంబ వ్యవస్థను భయంకరంగా శోధిస్తున్నాడు. దేవుని మహాకృప వలన మన దేశంలో ఇంకా ఈ మధ్య ఒక కేసు జరుగుతుంది. మన ఒక మగవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటానికి పర్మిషన్ ఇవ్వమని హైకోర్టులో అది పెట్టారు. అది వాళ్ళ హియరింగ్ ఉందంటే ఏం జరుగుతుందో అని ఆ హెడ్లైన్స్ చూసినప్పుడు మన దేశము దాన్ని రిజెక్ట్ చేసింది. కానీ కొన్ని దేశాల్లో లీగలైజ్ చేశారు. 2 మగవాళ్ళు కాపురం చేస్తారంట, 2 ఆడవాళ్ళు కాపురం చేస్తారంట. ఇది
లోతు దినములలో జరిగినట్లు నోవహు దినములలో జరిగినట్టుగా జరుగునన్నమాట అక్షరాలను నెరవేరుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు. ఆఫ్ఘనిస్తాన్లో ఎన్ని ఇళ్ళు కూడిపోయినాయి తెలుసా? ఎంతమంది చనిపోయారో తెలుసా? యుద్ధం ఇంకా రేగుతూనే ఉంది, అదేం ఆగలేదు. ఓ పక్క నుంచి వేస్తూనే ఉన్నారు, అవతల పక్క దేశాలు కలుస్తూ ఉన్నాయి, కొంతమంది జనాంగాలు గుమిగూడుతున్నారు, కుట్రలు బండుతున్నారు. ఏం జరుగుద్దో మనకు తెలియదు, కానీ మనం సిద్ధంగా ఉండాలన్నది యెరూషలేము క్షేమం కొరకు, అంటే మన క్షేమం కొరకు, ప్రపంచ క్షేమం కొరకు. ఎందుకంటే యేసుని ఎరగని వారు, యేసు సువార్త వినని వారు ఇంకెందరో ఉన్నారు. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి మనం ప్రభువుని ఎరిగిన మనం పరిస్థితులను చూసి కృంగిపోక ప్రభువు పాదాలు పట్టుకుంటే, దావీదు తను తాను బలపరుచుకున్నప్పుడు తను మాత్రమే రక్షించబడ్డా? తనతో ఉన్న వారందరినీ రాళ్ళతో కొడతానికి వచ్చారు కదరా. మీ ఫ్యామిలీస్ మీకు ఇవ్వను పోనీ ఫ్యామిలీస్ తీసుకోండి పోండి, మీ సొత్తంతా ఇవ్వనన్నాడా? లేదు, కావాలన్నోళ్ళకు కూడా పంచి ఇచ్చాడండి. పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చాడు. ఎంతమందికి ఆశీర్వాదంగా మారాడు? ఒక వ్యక్తి ప్రభువులో స్థిరపడితే ఒక గుంపుకే దీవెనకరంగా ఉంటారు. నీ ఇంటిలో నువ్వు దేవుడి కొరకు నిలబడితే నీ భార్య బిడ్డలను రక్షించుకుంటావు. నువ్వు ప్రార్థనాపరురాలుగా, జ్ఞానవంతురాలుగా నీవు దేవుని పాదాలు పట్టుకుంటే నీ భర్తను, నీ ఇంటి వారిని, నీ సొంత వారిని అందరిని కూడా సంపాదించుకుంటావు. ఆ రాహాబు ఒక వేశ్య, కానీ ఆమె యేసుని గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి వినింది. ఆ రోజు యేసు అనే మాట లేదు, కానీ యెహోవా దేవుడు చేసిన కార్యాలు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయి, ఇంత గొప్ప దేవుడు ఉన్నాడా, ఇంత నిజ దేవుడు ఉన్నాడా ఆయన మీద విశ్వాసం ఉంచింది. మీకు ఈ పట్టణాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారయ్యా, ఈ ఎరికోడు మీరు నాశనం చేసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆమె చేసిన ప్రార్థన వలన ఎరుకో అంతా నాశనం అయిపోయింది, భూమట్టమైపోయింది, వాళ్ళ గాజా స్ట్రీట్ లాగా. ఏ ఇంటి కిటికీకి ఎర్రదారం ఉందో ఆ ఇంటిని మాత్రం ధ్వంసం చేయాలి. అందులో ఉన్న వాళ్ళందరినీ సురక్షితంగా, రాహాబును, తన తల్లిదండ్రుల్ని, తన అక్కచెల్లెలను, తన ఇంటి వారందరినీ రక్షించుకుంది. ఈ రోజున భయంకరమైనటువంటి రాకడ, ప్రపంచ యుద్ధాలు చెలరేగుతున్న పరిస్థితుల్లో మన ఇంటికి ఎర్రదారం కట్టబడితే, ఎర్రదారం యేసుక్రీస్తు రక్తానికి గుర్తుగా ఉంది. ఏ ఇంటి గడపల మీద ఎర్రటి రక్తపు గుర్తుందో ఆ ఇంటిని మరణదూత ఐగుప్తులో దాటి వెళ్ళిపోయింది. అలాగే ఈ రోజున మనం రక్షించబడిన, మనం దేవుని క్రీస్తు నామములో విమోచించబడిన మనం, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనం, ఆయన రక్తము ద్వారా మనకి విమోచన ఉందని గుర్తించి కడగబడిన వారికి ఉంటే, ఏ అపాయం కలిగినా ఆయన రాకడ సమయంలో లోకమంతా గగ్గోల పెడుతున్నప్పటికీ ఆయన రక్తములో కడగబడిన వారు, విమోచించబడిన వారు ఎత్తబడతారని, మనందరం మధ్యాకాశంలో ప్రభుతో కలిసి నిరంతరమైన రాజ్యంలో ఉండడానికి ఎత్తబడతామన్నది బైబిల్ సారం. ఈ లోకంలో కాస్త కొన్ని రోజులు బతకడం కోసం, కొన్ని రోజులు సురక్షితంగా ఉండడం కోసం కాదండి మన భక్తి. ఇహమందు పరమందు దీవించగలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచుటకు, ఆయన రాజ్య వారసుల మౌటకు మనం సిద్ధపడవలసి ఉంది. ఈ లోకంలో ఉన్న నిరుత్సాహాలు, ఈ లోకంలో ఉన్న అడ్డంకులు, ఆటంకాలు చూసుకుంటే ముందుకు సాగలేవు, విశ్వాసంలో వృద్ధి చెందలేవు. నీకున్న ఆటంకాలన్నీ అధిరోహించినప్పుడే నువ్వు ఆధ్యాత్మికమైన ఉన్నత శిఖరాలకు చేరగలుగుతావు. ఎంతమంది ఈ రోజున విశ్వాసులు పరిగెడుతున్నారు, అధిరోహించగలుగుతున్నారు, జయాలు చూడగలుగుతున్నారని చూస్తే, క్రైస్తవం అనేది ప్రస్తుత దినాల్లో ప్రపంచవ్యాప్తంగా బలహీనమైన పరిస్థితులు చూస్తున్నాం. ఖాళీ అయిన చర్చలు చూస్తున్నాం. జనాలు గుంపులు గుంపులుగా కూడిన చోట బలిపీఠం మీద అగ్ని లేకపోవడం చూస్తున్నాం. అంచెతనంలో మనుషులు దురద చెవులు గలవారై ఉంటారట. నిన్న ఆ వాక్యం నేను ధ్యానిస్తుంటే నాకు ఈ మధ్య చెవు కొంచెం, ఈ ట్రావెల్ ఎక్కువ చేసి కొంచెం దురద ఎక్కువ వస్తుంది. ఆ ఇయర్ బడ్ పెట్టి కొంచెం ఇటు తిప్పుతుంటే బాగున్నట్టు ఉంటుంది, అది పుండైపోయింది. ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే, నువ్వు ఇయర్ బడ్ వాడుతున్నావా అంటే, అవును ரொம்ப దురద వస్తుంది అంటే, మొత్తం పోద్ది, నువ్వు షౌటౌడ్ అయిపోతావు అని భయపెట్టింది. ఇప్పటికే సగం గుడ్డు అంటే మళ్ళీ షౌటౌడ్ అయితే ఎట్టా, కానీ దురద వస్తున్నాడు భలే ఉంటుంది అన్నమాట. సో ప్రసంగం ఎలా ఉండాలన్నమాట కూర్చున్న వాళ్ళకి. అప్పుడు నాకు ఈ పాయింట్ వచ్చింది, ఓహో ప్రసంగం ఉన్న వాళ్ళకి ఎట్ట చేయాలన్నమాట, ఈ అని ఆడిస్తా కూర్చోవాలన్నమాట. ఏదో ఒక కబురు చెప్పి, ఒక జిమ్కి చెప్పి, ఒక ఇది
కథ చెప్పి చూడండి ఎంత బాగా వింటున్నారు, ఇట్లా చెప్తున్నాడు, సీరియస్గా చెప్తున్నాడు, ఎట్టం లేదు. అదే దురద చెవులు దురద తీర్చడానికే పాస్టర్ గారులు ప్రసంగం చేస్తారండి ఇక్కడి నుంచి. ఏంటంటే ఆ దురద అంటే ఒక పాయింటే పట్టుకొని ఆ బడ్డింతే ఉంటుంది, అది దాన్నే తిప్పాలన్నమాట. అప్పుడేం జరిగిందంటే ఇప్పుడేం జరిగిందంటే అప్పుడేం జరిగిందంటే ఇప్పుడేం జరిగిందంటే అప్పుడు జరిగిందంటే అప్పుడు జరిగిందంటే ఇప్పుడు జరిగిందంటే అప్పుడు అది జరిగిందంటే ఎంత బాగా చూడండి. అసలు ఏం జరిగిందో చెప్పడం, ఎంతసేపు తిన్నా విన్నా ఏమొస్తుందో అందులో ఏం జరిగిందో చెప్పడం సేపు. నువ్వు ఎన్ని యాక్షన్స్ చేసినా, ఎన్ని డైలాగులు మార్చినా, ఎన్ని టైప్స్ చెప్పినా, ఎంత మ్యూజిక్ టుంగుడుగు అని అనేసినా ఖాళీ. ఆరోగ్యకరమైన బోధన కాక కల్పనా కథల వైపు తిరుగు కాలమో. ఏం కావాలి మనుషులకి? కల్పనా కథలు కావాలి. కల్పించిన కథలు, చిన్న చిన్న పొడుపు కథలు అంటారు చూడండి, అలాంటి కథలు. దేవుడు రాత్రి నాకు కనపడ్డాడు, నాకేం చెప్పాడు తెలుసా? అమ్మా దేవుడు నీకు దీవించబోతున్నాడని చెప్పాడమ్మా, నీకు చాలా ఇంటి నిండా డబ్బిస్తాడట, నన్ను గుర్తుపెట్టుకోమని చెప్పాడమ్మా. అబ్బా స్వలాభాన్ని అపేక్షించేవారు. ఇది చాలా విపరీతంగా ఉన్నాయండి, చాలా విపరీతంగా ఉంది ఈరోజు క్రైస్తవ లోకం. దేవుని పట్టుకో, పాస్టర్లు కాదు పట్టుకోవాల్సింది. సంఘంలో మెంబర్షిప్ ఉంటే సరిపోదు, జీవగ్రంథంలో నీ పేరుందో లేదో చూసుకో. మనుషుడు నిన్ను పొగిడితే చాలదు, దేవుడు మెచ్చినవాడు ధన్యుడు. అందరి ముందు నువ్వు బహిరంగంగా బాగున్నావు, నీ హృదయం ఎలా ఉందో చూసుకో. నీ నగ్న జీవితం, నీ వ్యక్తిగత జీవితం దేవునికి అంగీకారంగా ఉందా? మన గుండెల్లో ఉన్న పాపాలు ఎవ్వడికి తెలియవండి, దేవునికి తప్ప. వాడికి కూడా తెలుసులేండి. ఎవడాడు? మీకు తెలుసు కదా, వాడు మీ ఫ్రెండా? నీకు తెలుసు, నీకు తెలుసు. నీకు తెలిసిన దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే, చెప్పుకుంటే, నేనే నా చిత్తానుసారంగా నీ దోషములు తుడిచివేయుచున్నాను, మరి ఎన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకున్నాను. ఈరోజు నుండి నీ నిరుత్సాహ సమయాలలో నీ కుటుంబంలో కలహాలకు కారణమవుతుంది. మనసు బాగోలేదు అనే మాట మళ్ళా వినపడుతుందండి ఇప్పుడు. సరే, ఆఫీసులో మనసు బాగోలేకపోతే ఎలాగోలాగా తట్టుకోవచ్చు, ఎలాగోలాగా ఆఫీస్ కాకపోతే ఇంకో ఉద్యోగం ఎత్తుక్కోవచ్చు, లేకపోతే ఎలాగో నీ పని నువ్వు చేసుకొని పోతుండొచ్చు. కానీ ఇంటిలో సమాధానం లేకపోతే, ఇంటికి వచ్చినప్పుడు ఇంటిలో ప్రేమ అభిమానాలు లేకపోతే, ఇంటిలో సామరస్యం లేకపోతే, ఆ తినటానికి ఆ పడుకోవడానికి కూడా ప్రశాంతత లేకపోతే, ఇంకా ఒక వ్యక్తి జీవితంలో ఎక్కడ రెస్టోర్ అవుతాడు, ఎక్కడ సేద తీర్చుకుంటాడు? యోబు జీవితంలో అటువంటి పరిస్థితుల్లో ఒంటరి అయిపోయాడండి, అయినా కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు. కాబట్టి ఏం జరిగింది? పోగొట్టుకున్నవన్నీ రెండంతలు సంపాదించుకున్నాడు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను మంచి సువర్ణ వలె బయటకు వచ్చానన్నాను. మనకు శోధన ఉండటం మంచిదేనండి. దేవుడు శ్రమ నుండి ఉండుట నాకు మేలైను అన్నాడు దావీదు. నా శ్రమలలో నేను అనేక పాఠాలు నేర్చుకుంటాను, నా కన్నీటిలో నేను అనేక విషయాలు, అనుభవాలు నేర్చుకుంటాను. ఎవడు పక్క నవ్విన తర్వాత ఏం నేర్చుకున్నావు అని అడగండి, నవ్వటం నేర్చుకున్నాను అంటాడు, అంతే. పాఠాలు ఏమి నేర్చుకోడు. అదే ఒక వ్యక్తి రోధిస్తున్నప్పుడు, తను పరిశీలిస్తున్నప్పుడు, ఇది చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా ఉండకుండా ఉండాల్సింది అని యూ విల్ లెర్న్ ద లెసన్స్ అండ్ నెక్స్ట్ టైం యూ విల్ ఓవర్కమ్. రెండోసారి నువ్వు వాటిని జయించగలుగుతావు. నిలబడతారా? ప్రభా, నా శోధన సమయంలో నేను నీ సన్నిధిని పోగొట్టుకోకుండా సహాయం చేయి. శ్రమలలో దేవుడు నాకు తోడై ఉన్నాడని, శ్రమలో నుండి నన్ను విడిపించగలిగిన ప్రభువు నాకు ఉన్నాడని, శోధన జయించువాడు ధన్యుడని నమ్ముచున్నానయ్యా. నా కుటుంబంలో అపవాదికి చోటు లేకుండా నా ఇంటి చుట్టూ నీ కంచె వేయ్యా. భార్య భర్తలుగా మా ఇద్దరి మధ్య నీ ప్రేమ బంధముడనివయ్యా. మా బిడ్డలను పెంచడం మాకు నేర్పించు నాయన. మా కుటుంబాన్ని కట్టుకోవటం మాకు నేర్పించు ప్రభువా. శోధన కాలంలో మేమున్నాము, కరువు కాలంలో మేమున్నాము, భయంకరమైన దినాల్లో మేమున్నామయ్యా.
మా యవనస్తులు బయటికి వెళ్తే లోపలికి వస్తారో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. లోకంలోనైనా ఎంతోమంది నాశనం వైపు పరుగులెడుతుండగా, అక్రమం విస్తరించిపోతుండగా, ఎక్కడ చూసినా ఘర్షణలు, యుద్ధములు, పోరాటములు, విమర్శలు, భయంకరమైన నీతి న్యాయములు లేని లోకంలో నీతి కలిగిన వాడివైన నిన్ను పట్టుకుని నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మాకు సహాయం చేయ్యా. నోరు తెరిచి ప్రభుని అడుగుదామని. నేనే కాదు, మీరే చేయండి, మీరే చేయండి. కొద్ది నిమిషాల్లో ఈ మీటింగ్ ముగించుకుంటున్నాం. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా మాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ పోరాటం వచ్చినా, అపవాది నన్ను ఏ రీతిగా ఎదిరించినా, ప్రభువా నువ్వు నాకు జయమిస్తావని నమ్ముతున్నానయ్యా. నువ్వు నా పక్షంలో ఉంటే చాలయ్యా. నువ్వు నాకు తోడుంటే నా బలహీనతను బలంగా మారుస్తావు. నువ్వు నాకు తోడుంటే జయం నాకు ఇస్తావని నమ్ముతున్నానయ్యా. పరిస్థితులు చూసి కృంగిపోకుండా, మనుషులను చూసి లొంగిపోకుండా, మారని దేవుని వైపు చూసే మనస్సు నాకు దయచేయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరుద్దామండి. నోరు తెరిచి ప్రభువు చెప్పండి, నా ఇంటి చుట్టూ నీ కంచె కావాలి, నా బిడ్డలందరూ నీ కంచెలో ఉండాలి. ఇప్పటికే నీ కుటుంబం చెదిరిపోయిందేమో, నీ భార్య భర్తగా మీ ఇద్దరు ఒక చోట లేరేమో, మీ బిడ్డలు మీకు లోబడకుండా తిరుగుతున్నారేమో, శోధనలో చిక్కుడారేమో, శ్రమల్లో చిక్కుడారేమో, డ్రగ్ అడిక్ట్స్ అయిపోయారేమో, దుర్మార్గ పొడవులు చేస్తున్నారేమో, తాగుబోతులుగా మలుస్తున్నారేమో. అయ్యా నా కుటుంబాన్ని కట్టయ్యా, నా ఇంటికి రాయ్యా, నాకు దీవెన దయచేయ్యా. నా కుటుంబాన్ని సాతాను దోచుకుంటున్నాడయ్యా, బందీలుగా చేస్తున్నాడయ్యా. నా ఇల్లు నాశనం అయిపోతుంది యేసయ్యా. నా ఇంటికి రాయ్యా, నా హృదయంలోనికి రాయ్యా. నా జీవితాన్ని చేతుల్లో పెట్టుకుంటున్నాను యేసయ్యా. నువ్వు లేకుండా వాక్యక్షణం కూడా నేను ఈ లోకంలో నీ సాక్షిగా బ్రతకలేనయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ చెబుదాం, నిజమైన క్రైస్తవులుగా మారుదాం. అంచె దినములలో ఉన్న ప్రభు రాకడ సమీపంగా ఉంది. సిద్ధమా? భూజనులందరూ రొమ్ము కొట్టుకొని ప్రలాపించే రోజు దగ్గరలో ఉంది. నీవు ఆ గుంపులో గనక ఎత్తబడే వధువు సంఘములో ఉంటావా? పరిశీలించుకుందాం. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవన్నా ఆ నేరస్తులాగా ప్రార్థన చేద్దాం. ప్రధాన కాపరిగా ఆయన వచ్చినప్పుడు, ప్రభువా ఉగ్రత దినమందు నన్ను జ్ఞాపకం చేసుకోమని, లోకమంతటికి కలుగుపో ఉగ్రత దినమందు నేను నీకు తోడై ఉంటానని చెప్పిన ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పిన మాట నా పట్ల, మా సంఘం పట్ల నెరవేరని అయ్యా. ఏ ఒక్కడు రక్షించడం నాకు ఇష్టం లేదన్నావే. నీ రక్షణ కార్యాలు మాకు జరగజేయి. మా ఇంటిలో మారని వారిని మార్చు నాయన. సాతాను కట్లలో ఉన్న వారిని విడిపించయ్యా. ఎంత కాలము ఎంత ప్రయాసపడినా ఎదుగు బతుకు లేని నా జీవితంలో అభివృద్ధి లేని అదే ఉద్యోగం, అదే గృహం, అదే రాబడి, అదే సమస్యలో నేను ఉండక నీ అందు నిలిచి ఫలించి దినదిన అభివృద్ధి పొందువాడిగా చేయనాయనా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నోరు తెరవండి. నోరు తెరిస్తే నింపుతానన్నాడు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా,
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటి ఎల్లప్పుడూ విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ప్రధాన కాపరిగా నీవు నాకై క్షమగువ గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువ గడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి. అవునయ్యా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ప్రధాన కాపరిగా అతి త్వరలో నీవు రాబోతున్నావని, రాజాది రాజుగా ప్రభువులకు ప్రభువుగా నీ రెండవ రాకడ ఉన్నదని విశ్వసిస్తున్నామయ్యా. మేఘారుడివై నీ వచ్చినప్పుడు దూతల సమూహములతో బూరధ్వనులతో పరిశుద్ధుల సమూహముతో నీ వచ్చినప్పుడు నిన్నెదుర్కొనుటకు నాయన నన్ను సిద్ధపరిచయ్యా. నీ రాజ్య వారసుడిగా నన్ను చేసుకో తండ్రి. నీ రాకడలో నన్ను గుర్తుపెట్టుకోయ్యా. నీ ముందు నిందారహితుడిగా జీవించుటకు, నీ సాక్షిగా ఈ లోకంలో బ్రతుకుటకు, ఏమి జరిగినా, ఏ పరిస్థితులు ఎలా మారినా, లోకమంతా మా మీద తిరగబడినా, సొంత వారు ఇంటివారు పరిస్థితులు అన్నీ పోగొట్టుకున్నా, నష్టం వచ్చినా కష్టం వచ్చినా నా ప్రభువు నాకున్నాడు. నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తాడు. ఆయన నామము నిమిత్తము ఏదేది పోగొట్టుకుంటానో ఇప్పుడు ఇహమందు పరమందు 100 రెట్లు ఫలితం ఇస్తాడన్న ప్రభువునందు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయ. ఈ అంచె దినాలలో క్రైస్తవ్యం సత్తు లేనిదిగా, సారము లేనిదిగా, భక్తిహీనులుగా ఉన్న క్రైస్తవులని చెప్పుకొనుచున్న వారి మధ్యలో పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించవా? ఉజ్జీవ జ్వాలలు రగులు కల్పవా? ఎండి మోడైన మా బ్రతుకులు మరలా చిగురింపజేయవా తండ్రి. అన్ని పోగొట్టుకుని దరిద్రతలో శత్రువు చేతుల్లో నలిగిపోతూ ఏడ్చుటకు శక్తి లేనంత రీతిగా ఏడుస్తూ ఉన్న వారి కన్నీరు తుడిచే దేవా, హృదయ వేదనను సరిచేసే ప్రభువా, ఏ మనుష్యుడు చేయలేని కార్యాలు అద్భుతాలు చేసే యేసయ్యా నీకు వందనాలయ్యా. నమ్ముచున్నామయ్యా, నమ్మకం లేకుండా సహాయం చేయ. ఏ గృహములో అపవాది క్రియ చేస్తున్నాడో, ఏ భార్యాభర్తల మధ్య, ఏ తల్లిదండ్రులకు బిడ్డలకి మధ్య, ఏ కుటుంబంలో ఐక్యతను పాడు చేయుటకు సాతాను చేయుచున్న ప్రతి విధమైన కుట్రను నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేయుచున్నాము నాయన, విడుదల చేయుచున్నాము తండ్రి. అపవాది తలంపులన్నీ చెదరగొడుతున్నాము నాయన. వాడి ఆలోచనలన్నీ చిందరవందర చేస్తున్నామయ్యా. వారి ప్రణాళికలన్నిటినీ నాశనం చేస్తున్నామయ్యా. నీ గొప్ప తలంపులే మా పట్ల నెరవేరాలయ్యా. నీ ప్రణాళికలే మా పట్ల నెరవేరాలయ్యా. మా పిల్ల తరములకు 1000 తరముల వరకు మేము దీవెనకరంగా ఉండాలన్నది నీ ప్రణాళిక. అది పాడు చేసే అపవాది శక్తులను లయపరచము నాయన. ప్రపంచమంతటా పరిశుద్ధాత్మ కార్యాలు జరగనిమ్ము నాయన.
ఇశ్రాయేలు జనాంగం యొక్క మనోనేత్రములు తెరవబడి మెస్సయ్య రక్షకుడు యేసేనన్నది ఒప్పుకొనుటకు సహాయం చేయ్యా. ఆయా జాతుల వారు, ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా వంశముల వారు, ఆయా దేశముల వారందరూ యుద్ధాలకు కాలు దువ్వుతుండగా పరిశుద్ధాత్మ కార్యములు జరిగి యేసే రక్షకుడని, ప్రభువే దిక్కని నీ వైపు చూచుటకు ఆయన సహాయము చేయము. ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా నీ సన్నిధికి వస్తే నువ్వు తోసివేయుడు వాడు కాడన్నావు కనుక, పిలువబడిన వారు రాకపోతే వీధులలో ఉన్న కుంటివారిని, గుడ్డివారిని తెచ్చి కూర్చోబెట్టమన్నావు కనుక, ఏర్పరచబడిన వారి కనులు మూయబడి ఉంటే అన్యులమైన మా కనులు తెరిచినట్టుగా ఇంకా ప్రపంచంలో ఎంతమంది యేసును రక్షకుడుగా గుర్తించలేదు, అట్టి వారికి నీ సువార్త ప్రకాశము ప్రకాశింపజేయము నాయన. ప్రతి మోకాలు యేసునామంలో వంగాలని, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలని హెచ్చించిన దేవా, ఆ నామము మహిమ పడుటకు సహాయం చేయండి. ఈ చిన్న సంఘములో నుండి పరిశుద్ధాత్మని కార్యాలు, యేసుక్రీస్తు ప్రేమ సువార్త ప్రపంచ నలుమూలలో ఉన్న ముఖ్యంగా అనేకులకు, తెలుగు వారికి దీవెనకరంగా చేస్తున్నావయ్యా. ఇంకనూ మేము రీచ్డ్ అన్రీచ్డ్ ఎవరెవరికి నీ మాట అందలేదో వారికి అందించగలిగిన భారము దయచేయి. మా కుటుంబాలను కట్టుకుంటూ, మా వ్యక్తిగత జీవితాన్ని భద్రపరుచుకుంటూ, సాతాను బంధకములలో ఉన్న వారిని విడిపించినట్లు నీ సువార్తను ప్రకటించు పనిలో సాగిపోవుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో ఏకీభవించిన వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాల భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేడు దాకా.